కాకినాడ నగరంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మంగళవారం ఉదయం కాకినాడలోని వెలువడిన ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత నేతృత్వంలో పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్స్ ను పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత, ఎస్సీ సెల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు, ఎండి సయ్యద్లు మీడియాతో మాట్లాడారు. ప్రజలు అఖండ విజయం అందించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీ టైం అయిపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా మీ ఎమ్మెల్యేలు కానీ, మీ ఎంపీలు కానీ, మీ మినిస్టర్లు కానీ, మీరు కానీ తట్టా బుట్టా సర్దుకోయి అతి త్వరలోనే మీరు వెళ్ళిపోతారని నేను ఆ రోజే చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజలు అదే తీర్పు అనేది కూడా జరిగింది. మన కాకినాడ పరిస్థితికి వస్తే మరి మన వనమాడి కొండబాబు గారు, మాకు ఉంది నోరు మాట్లాడాలంటే, మేమైనా సరే మాట్లాడం. మాకంటే మా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి, పాడు, ఒక క్రమశిక్షణ అనేది మాకు నేర్పించారు కాబట్టి ఆయన అడుగుజాడలో మేము నడుస్తున్నాం. అదేవిధంగా మా కొండబాబు గారు అడుగుజాడలో నడిచి అదేవిధంగా కొండబాబు గారు ఆదేశాల మేరకు మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు అదే జాతి మతం అని చూడకంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి కంకణం కట్టి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో లేఖను చేసి పడేశారని నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఇల్లు టిట్కో ఇల్లు ఇస్తే అవి మాయ చేసి పడేశారు. కావలసిన వాడికి రాకుండా ఇతరులకు వచ్చేటట్లు చేసుకున్నారు. అంత అరాచకం సృష్టించారు. అరాచకం సృష్టించినటువంటి వైఎస్ఆర్ని 20 లోపల పెట్టి తన్నడం అనేది చంద్రబాబు యొక్క గొప్పతనం. ఆల్రెడీ చంద్రబాబు చెప్పారు, నేను నెగ్గినప్పుడే అసెంబ్లీకి వస్తాను సీఎంగా అన్నారు. అలాగే సార్ సీఎంగా వెళ్ళడం మాకెంతో గర్వంగా ఉంది. అంత గొప్ప నాయకుడు. ఇదంతా చంద్రబాబు నాయుడు కృషి. ఆ కృషికి తోడు పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరికీ ఆశీర్వాదం మోడీ గారు. ఈ కూటమి విజయం మా విజయం. ప్రతి కార్యకర్త వార్డులో ఇంటింటికి తిరిగి ఎంతో కష్టపడి 4.5 సంవత్సరాలు ప్రతి ఇంటికి వెళ్ళి మోటివేట్ చేసి ఏ రోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. చంద్రబాబు ఓడిపోయిన 6 నెలలకే రోడ్డు మీద వచ్చాడు ఆయన. 6 నెలల నుంచి కూడా అలా కృషి చేయగా ప్రజల్లో ఎంతో మార్పు తీసుకొచ్చి ఈరోజు ఈ విజయం, ఈ ఘన విజయానికి కారణం చంద్రబాబు కాబట్టి ఇది వారిదే ఈ విజయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా తెలుగు సోదరులు పెద్దలందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తారు. అంటే నిదానంగా ఉంటే పని అవుతుంది, ఇష్టానుసారంగా వెళ్తే ప్రమాదం కూడా వచ్చిందని చెప్పి తెలియజేయడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తగిన బుద్ధి చెప్పి 151 కాదు ఇంకా ఎక్కువిస్తామని చెప్పి ప్రజలు ఊహించిన దానికన్నా మీ ఓటుతో, ప్రజల ఓటుతోనే జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పారు. ప్రతిపక్షంగా మా పాత్ర ఏంటంటే మీరు చేసిన తప్పుల్ని వెతికి బయట పెట్టడం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ కుల మతాలకు అతీతంగా, అలాగే నేను తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఒకటి చెప్తున్నానండి, ఏదో కులాన్ని బట్టి లేకపోతే కమ్యూనిటీ వర్గాలను బట్టి ఓట్లు వేసేస్తారన్న కరెక్ట్ కాదు. ప్రజల పడ్డ ఇబ్బందులు బట్టి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారని చెప్పి తెలియజేసుకుంటూ దీంట్లో కూడా ఎస్సీలకు పూర్తి అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ ప్రభుత్వానికి నాలా మాదిగి రెల్లులు కూడా తగిన బుద్ధి చెప్పారు. ఈ కాకినాడకు వచ్చేటప్పటికి మా కొండబాబు గారి యొక్క మాటని, వేసని, మా యొక్క భావాచలాన్ని, మా యొక్క ఆత్మను కూడా హేళన చేసి మా ఇబ్బందులు పెట్టి, మా భాషలు ఉంటాయి మా ఎస్సీపేటలో, బీసీపేటలో బాప్ప, మాయ, అత్త, పెదనాన్న, పెద్దని పిలుచుకుంటాం. అటువంటి వాటిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి వారికి తగిన బుద్ధి మాతో పాటు ప్రజలు చెప్పారు. ప్రజలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటూ